ఒక విలువైన మాట. సత్యస్వరూపి అయిన దేవుడు మనలను సర్వసత్తులలోకి నడిపించటానికి తన వాక్కును మన మధ్యలో వినిపించటానికి తన సేవకుని ముఖాంతరంలో నుంచి మాట్లాడుతున్నటువంటి మాట జాగ్రత్తగా వినండి. క్లుప్తమైనటువంటి వివరణతో ఈ ఉపదేశాన్ని ముగిస్తాను కనుక చాలా ప్రాముఖ్యమైన మాట వినండి. ఒక వ్యక్తి మారు మనస్సు పొందకపోతే ఆ వ్యక్తికి ఏ గతి పడుతుంది? ఒక వ్యక్తి మారు మనసు పొందకపోతే ఆ వ్యక్తి యొక్క స్థితి ఏ విధంగా మారుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, ఇది బాప్తిసము తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వాడికి. నెంబర్ 2, బాప్తిసము తీసుకున్నవారు, బాప్తిసము తీసుకున్న బిడ్డలు దాంతో తృప్తి పడుతున్నారు. చాలా ప్రాముఖ్యమైన మాట, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. డిస్టర్బ్ చేయొద్దు. లోకంలో ఉన్న బిడ్డలు బాప్తిసం తీసుకునే వాళ్ళు మారు మనసు పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే నీకు ఏ రకమైనటువంటి శిక్ష, తీర్పు ఉందో, బాప్తిసము తీసుకున్న వారు, మారు మనస్సు పొందిన వారు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే మీకు ఇటువంటి శిక్ష. హల్లెలూయా. అర్థమైందా? ఒకసారి చెప్పండి. నెంబర్ 1, మారు మనసు పొందని వారు అనగా బాప్తిసం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. చూడు, రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. వారికి ఏ రకమైన గతి పడుతుంది? వారికి ఎటువంటి శిక్ష? నెంబర్ 2, మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని వీళ్ళు ఏం కావాలి? మారు మనసుకు తగిన ఫలాలు చెప్పాలి. ఏదో బొమ్మల మాదిరి కూర్చోవద్దు వచ్చిట. ఆ షాపులలో కిడ్స్ వేరు, మెన్స్ వేరు, ఆ లేడీస్ వేరు కాకుండా చూడు పెట్టుకొని అట్లా కూర్చోవద్దు. అవి జీవం లేనివి. నా ప్రభు మిమ్మల్ని జీవింపచేసి ఆత్మగా చేశాడు. అలా ఉండండి. హల్లెలూయా, ఆమేనో, స్తోత్రమో, చప్పట్లు కొట్టి ఏదో ఒకటి మాట్లాడండి. బెల్లం కొట్టి రాయి మాదిరి ఉండొద్దు అట్లే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రైట్, వినండి జాగ్రత్తగా. మొట్టమొదటిగా, మారు మనసు పొందకపోతే ఏ విధమైన గతి నీకు పడుతుంది? స్వీట్గా, షార్ట్గా, ఘాటుగా కొన్ని మాటలు మీతో మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు. ఏంటి? స్వీట్గా, షార్ట్గా, ఘాటుగా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా, మారు మనసు పొందని వాళ్లకు పట్టేటువంటి శిక్ష. మారు మనసు పొందకపోతే, రక్షణను నిర్లక్ష్యం చేస్తే, నీ మనస్సు మార్పు చెందకపోతే, పాత స్వభావాలు నీలో చావకపోతే, పాత మనిషిగా నీవు చచ్చిపోకపోతే నీకు పట్టే గతి. ఏమో మారు మనసు పొందకుంటేనే ఇటువంటి శిక్ష మళ్ళా ఉంది అక్కడ లేఖనంలో. ఇది తెలియకనే కదా అనేకులు రేపు తీసుకున్నానులే, ఎల్లుండి తీసుకున్నానులే, ప్రతిష్టకు తీసుకున్నానులే, క్రిస్మస్కి తీసుకున్నానులే, ఈస్టర్కి తీసుకున్నానులే, గుడ్ ఫ్రైడేకి తీసుకున్నానులే, ఆగస్టు 15కు తీసుకున్నానులే, జనవరి 1కు తీసుకున్నానులే అని రక్షణను ఏం చేస్తున్నారు? వాయిదా వేస్తున్నారు. రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు.
మారు మనస్సు పొందకపోతే, ఎందుకో యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చి మొట్టమొదటిగా ఆయన ప్రసంగించిన ప్రసంగాన్ని చూస్తే దేని గురించో చెప్తాడులే అనుకున్నాం. కానీ ఆయన మొట్టమొదటి ప్రసంగం దేని గురించి చెప్పాడయ్యా అంటే, చదువుదాం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యక అయిన గర్భవతి నుంచి లోకానికి దిగివచ్చి రక్షింపబడి బాప్తిసము తీసుకొని దేవుని పని తన భుజాల మీద వేసుకొని సువార్త, మొట్టమొదటి సువార్త అప్పటి నుండి ఏం చేస్తున్నాడయ్యా అంటే, వినండి జాగ్రత్తగా. అప్పటి నుండి అంటే ఎప్పటి నుండి? రక్షింపబడిన నాటి నుండి. యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఒక్క నిమిషం. ఎప్పటి నుండి? రక్షింపబడిన నాటి నుండి, అనగా బాప్తిసము తీసుకున్న వాటి నుండి. అప్పటి నుండి ఏం చేస్తున్నాడయ్యా? చదవండి ఇప్పుడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది చెప్పుచు, మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. నేను చదువుతాను, వినండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనస్సు పొందుడే. ఆమేన్. మొట్టమొదటి ప్రీచింగ్ ఏ దాని గురించి చెప్తున్నాడంటే, నెంబర్ 1 పరలోక రాజ్యం గురించి, నెంబర్ 2 భూలోకంలో ఉన్న మనిషి ఆ పరలోక రాజ్యానికి ఎలా చేరాలో చెప్తున్నాడు. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకే. పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు తిరిగి భూమి మీద ఉన్న మనిషి ఎలా పరలోక రాజ్యానికి వెళ్ళాలో మొట్టమొదటి ప్రీచింగ్ ఆఫ్ గాస్పల్, మొట్టమొదటి సువార్త మారు మనస్సు గురించి చెప్తున్నాడు. ఎందుకైనా బాప్తిసం తీసుకున్నాడయ్యా అంటే, ప్రజలందరికీ ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికి. నీకు రక్షణ లేకపోతే, నీకు బాప్తిసము లేకపోతే, నీ మనస్సు మారి రూపాంతరము చెందకపోతే నువ్వు ఏం పోగొట్టుకుంటావయ్యా అంటే, నెంబర్ 1 పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటయ్యా పరలోక రాజ్యానికి మారు మనస్సుకు ఉన్నటువంటి తేడా? ఈ రెండింటికి ఎందుకు లింక్ పెట్టాడు దేవుడు? ఒక మనిషి భూమి మీద మార్పు చెందితేనా సరాసరి తన బ్రతుకును మార్చుకోక, తన యాటిట్యూడ్ను మార్చుకోక, తన విధి విధానాలు మార్చుకోక, తన పాత రోత జీవితాన్ని వదిలిపెట్టుకోక, బాప్తిసము తీసుకొనక, రక్షణ పొందుకొనక ఒక వ్యక్తి అలాగే చచ్చిపోతే ఏం పోగొట్టుకుంటాడయ్యా? ఆస్తులు, అంతస్తులు, డబ్బు, పొలాలు ఇవి పోగొట్టుకుంటావని చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, నువ్వు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. ఆమేన్. దేని ద్వారా? పరలోక రాజ్యం దేని ద్వారా పోగొట్టుకుంటావు? మారు మనస్సు పొందకపోతే, రక్షణ చేరువ కాకపోతే, రక్షణను కాళ్ళ తండుకుంటే. రక్షణ అనగా బాప్తిసమే, బాప్తిసం అనగా మారు మనస్సు. బాగా వినండి, వీటికి కొన్ని లెవెల్స్ ఉన్నాయి. సరే చెప్తా, వినండి జాగ్రత్తగా. చాలామంది ఏం చేస్తారంటే, బాప్తిసము తీసుకొని మారు మనస్సు పొందాలని ఆలోచన చేస్తారు. నేను మీకు అర్థంగా చెప్తున్నా. ఇప్పుడు నేను ఈ తిట్లు మానక లేకుండా బాప్తిసం తీసుకుంటే తిట్లు మానుకుంటా. ఈ ఆకు ఒక్కలు మానక లేకుండా బాప్తిసం తీసుకుంటే ఆకుక్కలు మానుకుంటా. ఈ సినిమాలు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ
తీసుకుంటేనన్నా తీసుకుంటేనన్నా మానుకుంటా. ఈ కోపాన్ని మానుకోలేకపోతున్నా, బాప్తిసము తీసుకుంటేనన్నా సరే నీ మాట ప్రకారం నేను అడుగుదాం. కోపం మానుకోవటానికో, పాపం మానుకోవటానికో, అపవిత్రమైన పనులు మానుకోవటానికో, సినిమాలు మానుకోవటానికో, సుట్ట బీడి త్రాగుడు మానుకోవటానికో, వ్యభిచారం మానుకోవటానికో, ఇంకొకటి మానుకోవటానికో బాప్తిసం తీసుకున్నావు. రైట్, లైవ్లో ఉన్న బిడ్డలు వినండి జాగ్రత్తగా. బాప్తిసం తీసుకున్నావు కదా, మళ్ళీ బాప్తిసం తీసుకున్న తరువాత నీ మనసు మారిందా? నీ ఆలోచన విధానం మారిందా? నీ అలవాట్లు మారాయా? మీ పద్ధతులు మారాయా? చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత నేను ఇవన్నీ మానుకుంటాను. నో, దట్స్ ద రాంగ్ వే. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు మానుకోలేవు. మళ్ళీ ఎలా? మొట్టమొదటిగా సంఘములో నువ్వు చేర్చబడి దేవుని యొక్క ఉపదేశముతో, దేవుని యొక్క వాక్కుతో, దేవుని యొక్క రెండంచెల ఖడ్గముతో ఈ లోకంలో ఉన్నటువంటి పాపపు వేర్లు, చేదైన వేర్లు, దేవునికి అసహ్యమైన వేర్లు, నేను అపవిత్రునిగా చేస్తున్నాం. ఆ పాపపు వేర్లు రెండంచెల ఖడ్గము చేద్దాం. ఎప్పుడైతే నువ్వు తెంచుకుంటావో ఆ మరుక్షణము నువ్వు బాప్తిసం తీసుకోవాలి. గుడ్డు చప్పుడు గట్టిగా యేసయ్యకే. అర్థమవుతుందమ్మా? బాప్తిసం తీసుకున్నాక మానుకో. ముందు ఇవన్నీ మానుకొని అప్పుడు వేటి ద్వారా మానుకుంటావు? ఇప్పుడు నువ్వు నేను కలిగి ఉన్నవా ఈ పాత రోత జీవితాన్ని బాప్తిసం తీసుకున్నాక మానుకోలేవు. చాలా రాంగ్ అది. వాక్యము ద్వారా, ఉపదేశము ద్వారా ముందు నీ మనసు ఏం కావాలి? మార్పు చెందాలి. ఎందుకు నువ్వు సంఘంలోకి రప్పించబడ్డావు? ఎందుకు వాక్యాన్ని వింటున్నావు అంటే, వాక్యాన్ని విని వదిలిపెట్టడానికి కాదు, ఉపదేశాన్ని విని మర్చిపోవటానికి కాదు. ఆదివారపు నీ ఉపదేశాన్ని విని ఇంటికి పోయి మళ్ళా ఇష్టానుసారమైన ప్రవర్తిస్తే నీ మనసు మార్పు చెందలేదు. నువ్వు మార్పు చెందిన వ్యక్తివి కాదు. నువ్వు మార్పు చెందిన భర్తవి కాదు. నువ్వు మార్పు చెందిన భార్యవి కాదు. నువ్వు మార్పు చెందిన పిల్లవు కాదు. నువ్వు మార్పు చెందిన కొడుకు కాదు. మార్పు చెందిన అత్తవు కాదు. మార్పు చెందిన మామవు కాదు. నీ మార్పు సరిగా లేదు. అరే, ఇక్కడ ఉపదేశం ఉంటావు, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ నోటికి అదుపు లేదే. ఇక్కడ ఉపదేశం వింటావు, సంఘంలో నుంచి వాకిట్లో నుంచి బయట అడుగు పెట్టేలోపు నీ ఆలోచన మారిపోతుంది, నీ మాట తీరే మారిపోతుంది, నీ ప్రవర్తనే మారిపోతుంది. అసలు నీ మనసే, ఏ మనసునైతే దేవుడు మార్చుకోమన్నాడో ఆ మనసు మారిపోతుంది. మరలా నువ్వు బాప్తిసం పొందిన వ్యక్తివని ఎలా చెప్తున్నావు? మరలా నేను రక్షింపబడిన వ్యక్తిని ఎలా చెప్పగలుగుతున్నావు? దేన్ని బట్టి నువ్వు ఈ మాట చెప్పగలుగుతున్నావు? ఏం మారాయి నీలో? బాప్తిసం తీసుకొని మార్చుకోవడం కాదు, ఉపదేశము ద్వారా ముందు నీ బ్రతుకును, నీ మనసును మార్చుకొని అప్పుడు నువ్వు బాప్తిసము తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండి లోకాన్ని జయించే శక్తిని ఇస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిసము తీసుకొని కాదు, తీసుకోక ముందే నీ మనసు మార్పు చెందాలి. దేని ద్వారా? ఇదిగో ఉపదేశము ద్వారా, వాక్యము ద్వారా, దేవుని వాక్కు ద్వారా, దేవుని మాట ద్వారా. అరే, వింటున్నావు, బయటికి వెళ్ళి నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. ఎలా ఉండగలుగుతున్నావు? ఇంత బలమైన వాక్యాలు, ఇంత బలమైన ఉపదేశాలు వింటున్నావు, మళ్ళీ వెళ్ళి నీ హృదయాన్ని ఎందుకు రాతి కంటే కఠినంగా చేసుకుంటున్నావు? ఎందుకు అంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు అటువంటి పరిస్థితి కలుగుతుంది? పైగా చెప్తావా నేను రక్షింపబడ్డానని, పైగా చెప్తావా నేను బాప్తిసం తీసుకున్నానని. ఓ అమ్మ, నేను బాప్తిసం తీసుకుని 30 ఏళ్ళు 40 ఏళ్ళని చెప్తావా? దేన్ని చూసి చెప్తున్నావు? ఉపదేశము ద్వారా నీ జీవితం కట్టబడాలి. ఉపదేశము ద్వారా నీ జీవితం మార్పు చెందాలి. ఉపదేశము ద్వారా నీ మనస్సు మారాలి. ఆమేన్.
మారిన మనస్సుతో నువ్వు బాప్తిస్వము తీసుకుంటే ఆ బాప్తిస్వము నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆమేన్. మారని మనస్సుతో నువ్వు బాప్తిస్వము తీసుకుంటే నిన్ను బట్టి దేవునికి అవమానం జరుగుతుంది, అపహేళన జరుగుతుంది. అంతే. కొంతమంది బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం ఎందుకయ్యా అంటే బాప్తిసము నిన్ను నిలబెట్టేది కానీ నిన్ను పడగొట్టేది కాదు. బాప్తిసము తీసుకొని కూడా ఎందుకు పడిపోతున్నావో తెలుసా? నీ మనస్సు మారలే, నీ బ్రతుకు మారలే. ఏదో అదో అక్కడ ఆ మీటింగ్లు పోయి 3-4 నాలుగు మీటింగ్లు పెట్టి బాప్తిసం ఎవరు తీసుకుంటారు షేత్ అంటే లటకి నెత్తి మునిగించినావు చూడు, అక్కడ లోపం జరిగింది. నీ లోపం అక్కడ ఉంది. ఎందుకు బాప్తిసం తీసుకున్నాను పదే 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 పడిపోతున్నావు అంటే కారణం ఇది. బాప్తిసం అన్నది 3 రోజులు మీటింగ్ పెట్టి 4 రోజులు బాప్తిసం తీసుకుంటే కాదు. ఆఫ్ కోర్స్ అలా మనసు మారితే మరీ మంచిది, కానీ లేదే. ఒక ఆమె చెప్తుంది, బాగా వినండి. ఒక ఆమె చెప్తుంది, మేము నేను నా భర్త దైవజనులే, గొప్ప దైవజనులు, యేసన్న దగ్గర బాప్తిసం తీసుకున్నాం. ఆ మంచి పేరు ఎత్తితే నాకు బాధ, ఆయన పేరు ఎత్తితే నాకు బాధ. నాకు లేని ధన్యత వీళ్ళు పొందుకున్నాను. బాగా వినండి. ఆ దంపతులు వచ్చి చెప్తున్నారు, మేము యేసన్న దగ్గర బాప్తిసం తీసుకుని ఎక్కడ గుడారాల పండగలో. అబ్బా, ఎంత ధన్యత! మీరు అంత గొప్ప దైవ సేవకుని హస్తము కింద నువ్వు బాప్తిసము తీసుకుంటే ఆ దైవ సేవకుని యొక్క ఆత్మ నడిపింపు. మళ్ళీ ఏంటి ఇప్పుడు అంటే నశ్యము లేకుండా ఉండలేము, మొగుని కథ త్రాగుడు లేకుండా ఉండలేము. ఎవరితో బాప్తిసం పొందారు? ఎవరితో బాప్తిసం తీసుకున్నారు? ఇంకొక ఉదాహరణ చెప్తా. ఒక మంచి సంఘానికి వెళ్ళేది, సంఘం పేరు ఎందుకు లేదు, వాళ్ళకు ఒక షాప్ ఉంది. అక్కడికి వెళ్తే చూస్తే ఆత్మీయురాలైనటువంటి కళలన్నీ ఉట్టిపడుతున్నాయి ఆమెలో. ఆ షాప్ దగ్గరికి వెళ్తే మీరు ఏ మందిరానికి వెళ్తారన్న అంటే ఆ బోర్డు అయితే పెట్టారు, దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది, ఓహో ఇది క్రిస్టియన్ షాప్ అని. పలానా మందిరం చాలా మంచిది. వెళ్ళి చూస్తే ఆ కౌంటర్లో మేము కూర్చునేది, క్యాష్ కౌంటర్లో ఎదురుగా టీ పెట్టుకునేది, సీరియల్ చూసుకుంటూ కూర్చునేది. ఏం మారు మనసో కదా, ఎంత మారు మనసో కదా ఇది. నేను అనుకున్నా ఈ సమయంలో యేసన్న గారు వచ్చి ఈ షాప్ ముందు నిలబడింటే గజ్జి కుక్కన్నట్టు పిచ్చి కుక్కన్నట్టు తన్నుకుంటూ పోదనుకున్నా నేను. నీ వల్ల సంఘానికి చెడ్డ పేరు, నీ వల్ల సేవకుడికి చెడ్డ పేరు. ఏంటి, ఏం మారింది నీ బాప్తిసం తీసుకున్న తర్వాత? నీ మాట తీరు మారిందా? బాప్తిసం తీసుకున్నావు, భార్యను రాసిన రంపాల పెట్టే భర్తలు లేరా? పైకొచ్చి పాటలు పాడతావిడా, పైకొచ్చి పరిచయం చేస్తావిడా. నువ్వు తీసుకున్న బాప్తిసం మారిన నీ మనసు నీ భార్యతో ఎలా ఉండాలో తెలియదా? భార్యలో మనకు ఆతృత ఎక్కువ మనకు. దేంట్లైనా ముందు మీరే నిలబడాలన్నా మీరే, పడిపోవాలన్నా మీరే. ఆ తలాంతి ఇచ్చినాడు దేవుడు మీకు. స్వార్థను ముందు అంగీకరించేది మీరే, తొస్సున మళ్ళా గాలిపోయిన బుడగలాగా తయారయ్యేది మీరే. బాప్తిసం తీసుకున్నానా అంటావు. బాప్తిసం తీసుకున్న నీవు నీ భర్తతో ఎలా మాట్లాడాలో తెలియదా? నీ భర్తని ఎలా ప్రేమించాలో తెలియదా? నీ భర్తని ఎలా గౌరవించాలో తెలియదా? బాప్తిసం తీసుకున్న కుటుంబాల్లో
భర్త నలుగురితో కూర్చొని మాట్లాడుతుంటే సంఘానికి వెళ్ళే కుటుంబం, బాప్తిసం తీసుకున్న స్త్రీ వచ్చి, ఏమండి ఇటు వస్తావా, ఒక్క నిమిషం మాట్లాడుతున్నా అన్నాడు కదా భర్త, సైలెంట్గా ఉండాలి కదా. ఇదిగో నీకే చెప్పేది, మర్యాదకు వచ్చావా రావా. ఏంటంట, ఎవరినంటుంది, ఎవరినంటుంది, ఎక్కడున్నాడు భర్త, ఎక్కడున్నాడు భర్త, బయట నలుగురితో మాట్లాడుతున్నాడు. బాప్తిసం తీసుకున్న ఓ తల్లి, ఓ సహోదరి, నీ మోగింత ఎట్లా మాట్లాడాలో తెలియదా? ఇదేనా నువ్వు తీసుకున్న బాప్తిసం? ఇందుకేనా నువ్వు పొందింది బాప్తిసం? ఇదేనా మారిన నీ మనస్సు? ఇదేనా మారిన నీ ప్రవర్తన? ఇదేనా మారిన నీ చేష్టలు? బాప్తిసానికి అవమానం తీసుకొచ్చే విధంగా నీ ప్రవర్తన చెడిపోయింది. దేన్ని చూసి చెప్పగలుగుతున్నావని? నేను బాప్తిసం తీసుకున్నానని, తీసుకున్న బాప్తిసాన్ని కాపాడగలుగుతున్నావా? తీసుకున్న బాప్తిసాన్ని, తీసుకున్న రక్షణను నిలబెట్టగలుగుతున్నావా? లేదే. 3 నాళ్ళు నిలిచే సంవత్సరం పడిపోతావు. దేవుడు మళ్ళీ నిన్ను సేవకులతో దేవోపదేశంతో కట్టి 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 నిలబెడితే అప్పుడు ఒక రకంగా నిలబెడతావు. ఇదా మన బాప్తిసం? ఇందుక మన బాప్తిసం తీసుకుంటుంది? చెప్పాను కదా, బాప్తిసము నిన్ను పడగొట్టేది కాదండి. పదే పదే పడగొట్టేది కాదు. ఎట్టి ప్రతికూల పరిస్థితులనైనా దేవుని కొరకు నిన్ను నిలబెట్టేది బాప్తిసం. ఒకటో చెప్పండి గట్టిగా యేసయ్యకి. అటువంటి బాప్తిసాన్ని కలిగి ఉన్నావా? ఇటువంటి బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, మారు మనసు పొందకపోతే, రక్షింపబడకపోతే నువ్వు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. నెంబర్ 1. నెంబర్ 2, బాప్తిసము తీసుకోకపోతే, మారు మనసు పొందకపోతే ఏమవుతుందయ్యా? లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం. నోట్ ఇట్. మీరు లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనము 5వ వచనం. మీరు మారు మనస్సు పొందని ఎడల, మారు మనసు పొందకపోతే, అనగా బాప్తిసం తీసుకోకపోతే, అనగా రక్షణను నిర్లక్ష్యం చేస్తే మీరందరూ నశించిపోతావు. 5వ వచనం, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించిపోతావు. నా దగ్గర కొన్ని రకాలైన బైబిల్ ఉన్నాయి, ఎందుకంటే ఒక్క బైబిల్తో నుంచి మీకు ఉపదేశాన్ని అందించలేను కదా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, లూకా సువార్త 13వ అధ్యాయము, మీతో చెప్పినట్లుగా 3వ వచనం 4వ వచనంలో, నేను 3వ వచనం చదువుతున్నా. పశ్చాత్తాపపడకపోతే, అనగా బాప్తిసం తీసుకోకపోతే, అనగా రక్షింపబడకపోతే మీరు అలాగే నాశనమైపోతారు అని ఇక్కడున్న బైబిల్లో రాయబడింది. ఇప్పుడు బాప్తిసము తీసుకోకపోతే ఏమవుతావు? నువ్వు ఏమవుతావు చెప్పాలి. లైవ్లో ఉన్న బిడ్డలు, బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? మారు మనసు పొందు 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 అని ఎన్నో ఉపదేశాలు, ఎన్నో వాక్యాలు, ఎంతోమంది సేవకులు పొద్దున్న లేచినప్పుడు నీకు వినిపిస్తున్నా, అవి చూడవు, అవి చూడనికి మనసు రాదు, కఠినపరుచుకుంటున్నావు. మారు మనసు పొందకపోతే నాశనమైపోతావు. నెంబర్ 2, మారు మనసు పొందకపోతే, బాప్తిసము తీసుకోకపోతే ఏమవుతావు? నాశనాన్ని ఒడిగట్టుకుంటావు. ఎందుకయ్యా బాప్తిసము, ఎందుకయ్యా రక్షణ అంటే, నువ్వు నాశనమైపోకుండా నిన్ను కాపాడేది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు బాప్తిసం తీసుకోమంటున్నానో తెలుసా? ఎందుకు రక్షణ పొందని చెప్తున్నాను తెలుసా? ఎందుకు మనసు మార్చుకోరని చెప్తున్నాను తెలుసా? ఆమేన్. బాప్తిసం అనగా
నెంబర్ 2, ఇందాక చెప్పాను, బాప్తిసం అనగా నిన్ను నిలబెట్టేదే కానీ నిన్ను పడుగొట్టేది కాదు. నెంబర్ 2, బాప్తిసం అనగా అర్థం ఏంటో తెలుసా? నువ్వు నాశనం అయిపోకుండా నిన్ను రక్షించి రక్షణలో నిలబెట్టి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేది బాప్తిసం అంటే. కొట్టు చప్పట్లు కట్టే ఏసైకే. ఈరోజు బాప్తిసం తీసుకెళ్ళాలంటే మా అమ్మని అడుగుతా, మా నాన్నని అడుగుతా, మా జేజిని అడుగుతా, మా ముత్తాతను అడుగుతా, చచ్చిపోయి గోతులోనే నన్ను అడుగుతా. ఆడు బాప్తిసం లేకనే చచ్చినాడు. ఏమండి, బయటికి వెళ్ళాలంటే మమ్మీ అవసరం లేదే. ఫ్రెండ్స్తో తిరగాలంటే డాడీని అడగవే. బయటికి ఫ్రెండ్స్ అమ్మడి పార్కులకు, షికార్లకు, ఆడికి ఈడికి పాడైపోయే పనులు, పతనమయ్యే పనులు చేయటానికి మమ్మీ డాడీ పర్మిషన్ అవసరం లేదు. బతుకు మార్చుకో అని చెప్తే మమ్మీ సాకు చెప్తావు, డాడీ సాకు చెప్తావు, అన్న సాకు చెప్తావు, ఇంకా ఎవరి సాకు చెప్తావు. చచ్చిపోయాడు వాడు బాప్తిసం తీసుకోడు, నిన్ను తీసుకునియాడు. వాడు బాగుపడరు, నిన్ను బాగుపడినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం చేతుల పైకెత్తి బిగ్గరగా, దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని కనపరుద్దాం. ఇంకా కొంతమంది ఇంకొక బ్యాచ్ ఉంటారు, అమ్మో ఇంత చిన్నపిల్లకి అమ్మా బాప్తిసము, ఉండు చిన్నపిల్లకు ఉండు, రేపొద్దున ఎవనో లేపుకొని పోతారు. ఇదే జరుగుతుంది. ఇంకా నా ఉపదేశం పచ్చిగానే ఉంటుంది. ఇంత పచ్చిగా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నా, ఎట్లరా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు? ఎట్లమ్మా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు? బాప్తిసం తీసుకునికి సన్నపిల్ల, యవనమ్మ లేచిపోనికి పెద్ద పిల్ల కదా. సిగ్గుమానం ఉండాలి కొంచెమన్నా. ఇప్పుడు ఎందుకు లేనా మా పిల్లకు, ఇప్పుడు ఎందుకు లేనా మా పిల్లోనికి, రేపు ఎవనో కొన్ని పక్కింటి దాన్ని లేపుకొని పోయినాక అప్పుడు ఇద్దరికి ఇచ్చాములేనా ఏంటి లేచిపోయినాక. రక్షణను పొందకపోతే, మారు మనసు పొందకపోతే నీకేమవుతుందయ్యా? నెంబర్ 1, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. నెంబర్ 2, నువ్వు బాప్తిసం పొందకపోతే, మారు మనసు పొందకపోతే నీ నాశనాన్ని నువ్వే చేతులారా తెచ్చుకుంటావు. చాలు. మారు మనసు పొందకపోతే పట్టే గతి ఇది. మారు మనసు పొందనోళ్లకు, రక్షణ పొందని వాళ్ళకు, బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళకు పట్టే గతి ఇది. వాళ్ళకు వచ్చే శిక్ష ఇది. ఇది యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు బాప్తిసం వచ్చి యోహాను వచ్చాడు. ఆయన దేని గురించి అన్నా చెప్తాడా అంటే ఆయన ఈ మాట చెప్పాడు. మళ్ళా పరలోక రాజ్యము సమీపించున్నది, మీరు మారు మనసు పొందుడి అంటే దాని అర్థం ఏంది? వరా మారు మనస్సు లేక నువ్వు చచ్చిపోతే ఎక్కడికి రావు? పరలోక రాజ్యానికి రావురా నాయనా. నీ మనస్సు మారకపోతే, నీ ఆలోచన మారకపోతే, నీ ప్రవర్తన మారకపోతే, త్రాగుడు నీ జీవితం మారకపోతే, వ్యభిచారపు ఆ పరిస్థితి మానుకోకపోతే నా దగ్గరికి రాలేవురా నాన్న. నువ్వు రాలేవమ్మా. నువ్వు నా దగ్గరికి రావాలి అంటే ఏం కావాలి? ముందు నీ మనస్సు మార్చుకో. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. నీ మనసు మార్చుకో. ఎందుకు మనసుకు ఉడిపెట్టాడయ్య అంటే ఈ మనస్సులో సాధారణంగా చెప్పే మాట ఏంటంటే, ప్రాణము దేంట్లో ఉంది? ప్రాణము దేంట్లో ఉంది? ప్రాణము దేనికి ముడిపెట్టబడి ఉంది? దేంట్లో ఉంది? మీరు బైబిల్ అసలు చదవటం లేదే. ఎవరు చెప్పింది? థ్యాంక్ యూ. ప్రాణము, ఒక మనిషి ప్రాణం దేంట్లో ఉంది? రక్తంలో. చెప్పండారా? చెప్పినారు కదా పక్కన వాళ్ళు. అందుకనికి ఏమైంది? ఏదో తెగులు తగిన కోడిపిల్ల మధ్య ముడుచుకుని అందరూ ఏ చలి పెడుతుందా? చూసినారా? తెగులు వచ్చిన కోళ్ళు చూసినారా?
ఒక ఇటు కూర్చుంటే ఓకేనా, కూర్చుంటే ఒక ముడుచుకొని కూర్చుంటే ఓకేనా. అమ్మో మీ ముఖాలు చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారే. ఏ తెగులు మనల్ని సమీపించదు. ఆమేన్. మీరు తెగులు వచ్చిన కోళ్ళలాగా ఉండొద్దు. ఆమేన్. నాటుకోళ్ళలాగా ఘాటుగా రాటుగా ఉండండి. కొట్టు చప్పుళ్ళు గట్టిగా యేసయ్యకి ఉజ్జీవంగా సంతోషంగా ఉండండి. మీ మోకాలు చూసి ఇంకా వాక్యం చెప్పబుద్ధి కాకుండా ఏం ఆకలి అవుతుందా? ఆడ భోజనాలన్నా కానివ్వండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి మారు మనసు పొందకపోతే మొట్టమొదటిగా వాడు ఏం పోగొట్టుకుంటాడయ్యా? వాడికి పట్టే గతి ఏందయ్యా అంటే సచ్చిన తర్వాత పరలోక రాజ్యానికి చేరడు. ఈరోజు చదువుకున్న మూర్ఖులు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు చూసినావా? ఏంటంట? పరలోక రాజ్యం నువ్వు చూసినావా? అవునరా చూసినా, పరలోక రాజ్యం చూసినా, నరకము చూసినా, బతుకున్నప్పుడే ఆ దర్శనాలు చూసినాం కాబట్టి చెప్తున్నా. 2 ఆప్షన్లు ఇచ్చాడు దేవుడు. యవన కాలంలో నువ్వు పాడైన పనులు చేస్తే ఇదిగో నువ్వు ఇక్కడికి వెళ్తావు అని చెప్పేసి అక్కడికి దింపి ఆ లోయలోకి దింపి ఏస్కేళ్ళు కదా ఆ ఎముక లోయలోనికి దింపి నడిపించినట్టుగా దాన్నంతా ఆ నరకమంతా అలా సంచారం చేసి వచ్చినోడిని. మారు మనసు పొంది బతుకును మార్చుకుంటే నా దగ్గరికి వస్తావురని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు ఈ ఆత్మను. చచ్చిపోయినాక చూసేది కాదు, చాతనైతే బతికున్నప్పుడు దేవుని పాదాలు పట్టుకొని పరలోకము నరకము 2 చూడు. నా ప్రభు పాదాలు ఎట్లా నువ్వు వదులుకుండా ఉంటావో, ఎట్లా వదిలిపెడతావో చూస్తా. ఆ దర్శనం లేదు, పరలోకమైనటువంటి దర్శనం లేదు నీకు, సింహాసన దర్శనం లేదు నీకు, పరదేశం గురించిన దర్శనం లేదు నీకు. అందుకే పడడం లేయడం పడడం ఇదే నీ బతుకంతా అయితే, నీ జీవితం అంతా అయితే. మనస్సు మారకపోతే దేవుని దగ్గరికి నువ్వు చేరలేవు, ఏసే దగ్గరికి రాలేవు. నెంబర్ 2, నీ మనస్సు మారకపోతే ఏమవుతావో తెలుసా? నాశనమైపోతావు. నువ్వు నాశనమైపోకుండా ఉండటానికే ఈ రక్షణ గురించిన సునాద గీతం మీ చెవులు వినబడుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకే. నిన్ను రక్షించాలని ఉపదేశం మాట్లాడుతున్నాడు నా దేవుడు. నువ్వు నాశనమైపోకూడదని, చచ్చిన తర్వాత నిత్య నరకాగ్ని గుణానికి వెళ్ళకూడదని, ఆయన ఉండే స్థలానికి నువ్వు చేరాలని ఆయనే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు. నీ మనసు మార్చుకుంటే నాతో ఉంటావు. ఆమె నీ మనసు మార్చుకుంటే నువ్వు నాశనం అయిపోకుండా నిత్యమైనటువంటి నా సన్నిధిలో నువ్వు నిలుస్తావు. రక్షణ నిర్లక్ష్యం చేస్తే, బాప్తిసం నిర్లక్ష్యం చేస్తే, మారు మనసు లేకుండా నువ్వు మందిరాలకు వస్తే ఇక్కడ నువ్వు తృప్తి పడాల్సిందే. అకార్డింగ్ టు ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథం ప్రకారం ఏంటో తెలుసా? మందిరాన్ని 3 రకాలుగా డివైడ్ చేస్తారు. నెంబర్ 1, చెప్పాలి, నోరు తెరసండి గట్టిగా. నవరా ఏంది ఇనిపల్లె బయట అయితే అంటారు. ఈయన నోరు తెరిసి నీకు ఏమైంది? పిల్లల మీదకి రంకెలేసుకొని పోతావే. నాకు కోపం చెప్పించావు అనుకో, నేను మనిషిని కాదు, దానికి తెలుసు నువ్వు మనిషివి కాదని. నువ్వు మనిషివి కాదు, తల్లివి కాదు, తండ్రివి కాదు. ఈ సంఘంలో నోరు దాని మీదకి ఏమైంది? మందిరాన్ని 3 భాగాలుగా విభజించారు. నెంబర్ 1 గట్టిగా రైట్ ఆవరణ. నెంబర్ 2 చెప్పండి రా. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 1, నెంబర్ 2,
నెంబర్ 3, నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 1. అమ్మయ్యా, ఇప్పుడు గెలుపొచ్చినారు. నా బాధ నాకు తెలిసిడా, చెప్పినాను కదా, మొబ్బును వదలగొట్టి మళ్ళీ వాక్యం చెప్పే రకం నేను. అందుకు ఆ మొబ్బును అట్లా దులపకూడదామని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మందిరాన్ని 3 భాగాలుగా విభజించారు. ఆవరణం, మందిరంలోకి రావాలంటే ఆవరణంలో ఏమున్నాయో తెలుసా? ఆవరణంలో ఏమున్నాయో తెలుసా? గంగాళం. అందరు చెప్పండి. గంగాళం. ఏం చేయాలి అక్కడ? గంగాళం అంటే ఏంది నన్ను అడుగుతున్నారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, అయితే వినండి. మా హాస్పిటల్ తప్పవు కదా. మీకు అర్థమయ్యే భాషలో ఒక గోళం తీసుకొని, ఒక గోళం నిండా నీళ్ళు అక్కడ నింపబడి ఉంటాయి. ఆ గోళాన్ని గంగాళం అంటారు. ఏం చేయాలా? పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే ముందు ఆవరణంలో కడగబడాలి. ఆమేన్. అందరూ చెప్పండి, ఏం చేయాలి? కడగబడి ఎక్కడికి రావాలా? చెప్పండరా. కడగబడి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. కడగబడకపోతే పరిశుద్ధ స్థలంలోనికి రావటానికి నో రూల్స్ ఒప్పుకో. మరొకసారి చెప్దామా? ఆవరణంలో ఏముంటుంది? ఇంకా ఉన్నాయి ప్లేసులు, కానీ సబ్జెక్ట్లో ఉన్న అంతేగా. ఆవరణంలో ఏముంటుంది? గంగాళం. ఏం చేయాలి అక్కడ? గంగాళంలో ఏముంటాయి? నీళ్ళతో ఏం చేయాలా? కడగబడాలి. కడగబడకపోతే పరిశుద్ధ స్థలంలోనికి మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఎంతమంది కడగబడ్డారు? అంటే బాప్తిసం ఎంతమంది తీసుకున్నారు? రక్షణ ఎంతమంది తీసుకున్నారు? చెప్పండి ఒకసారి, చేతులు ఎత్తండి. వీళ్ళు కడగబడినారు కాబట్టి లోకి రాని కారకులు. మిగతా వాళ్ళు ఎందుకు వచ్చినారు? మిగతా వాళ్ళు ఎందుకు వచ్చినారు? ఇదే రూల్ పాత నిబంధన గ్రంథంలో నువ్వు క్రాస్ చేసినావు అనుకో, ఏం చేస్తారో తెలుసా? పట్టుకుందాం, మళ్ళా పట్టుకుందాం. రాళ్ళు ఎంత కృపనిచ్చాడో తెలుసా నా యేసయ్య. నీకే స్వేచ్ఛను వదిలేశాడు. ఆ స్వేచ్ఛను నీ ఇష్టానుసారంగా వాడుకుంటావా? నీ ఒంటి మీద ఇప్పటికే 15, 16, 17, 20, 30 సంవత్సరాలు వచ్చినా చచ్చిపోతావు రేపో మాపో. మూతికి, ముక్కుకు, అన్నిటికీ తెల్లెంటికలు, ముక్కు లోపల అన్నిటికీ తెల్లెంటికలు వచ్చాయి. బాప్తిసం తీసుకున్నావా? సిగ్గులే. బాప్తిసం లేకుండా సచ్చే. ఇంత బతుకు బతికి బాప్తిసం లేకుండా నువ్వు చస్తే, కడగబడకుండా నువ్వు చస్తే, ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట పనికి వెళ్తావు. సాయంత్రం రాగానే, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయిలేండి, అక్కడ నుంచి రాగానే మే నీళ్ళు పోయిన పెట్టు, కలర్ చేపించుకొని మే నీళ్ళు పోయిన పెట్టు. పొద్దున్న నుంచి మాపడదాకా బయట పనికి వేస్తావు. ఇంటికి వచ్చానే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? చెప్పండిరా, మన భాషలో చెప్పండి. ఏం చేస్తావు? కడుక్కుంటావు. దేన్ని? ఎందుకు? చెప్పండిరా. నీళ్ళు పోసుకురా. మీరు పోసుకుంటావు కదా. కలుపు దీనికో, నాటేనికో, నలిసెత్తేరినికో, ఆశెత్తేరినికో, ఏం చేయనికో పొద్దు నుంచి మాపడదానికి పోతావు కదా. సాయంత్రం వచ్చాక ఏం చేస్తావు? స్నానం చేస్తావు. ఎందుకు? ఎందుకు? ఎందుకమ్మా? బయట ఉన్న మురికి నీకు అంటుకున్నదనా? నీ శరీరం మీద ఉన్న మురికైతే నీకు కానస్తుంది. మళ్ళీ ప్రాణం ఇచ్చి రక్తం కాచాడు దేనికోసము? నీ ఆత్మ కొరకు. మళ్ళీ నీ ఆత్మకు పట్టిన మురికి ఇది నీ కళ్ళకు కనిపించదు. ఆ మురికిని వదలగొట్టుకోవడమే బాప్తిసం అంటే. కొట్టు చప్పట్లు గట్టిగా సైకే. శరీరానికి మురికి పట్టిందని రాత్రికి వచ్చేసి పుసుకోని 10 సార్లు ఇంత లావు సప్పుడు ఇంత చేసేదాకా బయటికి రావు. మొన్న ఈడు రుద్దుతున్నాడు ఒకడు, వాళ్ళ ఆయన గ్యాస్ట్రిక్ వచ్చేసినాడు. మూతికి 4 సార్లు వేసుకున్నాడు కదా వాడు. అరే, శరీరానికి పట్టిన మురికి
ఆత్మ మురికి పట్టింది, ఆత్మ పాపమని మురికి పట్టింది, ఆత్మ త్రాగుడని మురికి పట్టింది, వ్యభిచారమని మురికి పట్టింది. ఈ ఆత్మకు ఒక ముసుగు తొడుక్కున్నావు. ఈ రోజు ఈ ఉపదేశం ద్వారా ఆ ముసుగు వెళ్ళిపోవాలి. శరీర సంబంధమైనటువంటి ఈ స్నానము ద్వారా నీ శరీరానికి పట్టిన మురికిని వదులుకొట్టుకుంటున్నావే. ఏంటి బాప్తిసం అంటే? ఆత్మకు పట్టిన మురికి. నెంబర్ 3, బాప్తిసం అనగా అర్థం ఏంటి? మొట్టమొదటి ఏం చెప్పా? బాప్తిసం అనగా నిన్ను నిలబెట్టేదే కానీ పడగొట్టేది కాదు. నెంబర్ 2, బాప్తిసం అనగా నిన్ను బాగు చేసేదే కానీ నాశనం చేసేది కాదు. నెంబర్ 3, బాప్తిసం అనగా నీ ఆత్మను అంతరంగాన్ని శుభ్రపరిచేది. కొట్టు తప్పులు కట్టేసాయికి. శరీరాన్ని ప్రతిరోజు ఏ విధంగా శుభ్రపరుచుకుంటున్నావో, ఎందుకు బాప్తిసం తీసుకోమన్నారంటే ఆత్మను శుద్ధి చేసుకో. శుద్ధులైన వారికి అక్కడ పరలోక రాజ్యంలో స్థానము. ప్రతి గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తి నీవై నడిపించుచున్న నేర్పరి, శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు, ఆ గడియ వరకు విడువకు. నే వేచి ఉన్నాను నీ రాక కోసమే, శ్రేష్టమైన స్వాస్థ్యము కొరకు సిద్ధపరచుమా. ఏ ఊరికే టైంపాస్ రాయలా భక్తులు పాటలు. శుద్ధులైన వారి కొరకు అక్కడ ఏదో సిద్ధపరచబడిందయ్యా. శుద్ధి చేసుకో, నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడమే బాప్తిసం. ఇంకా ఎన్నాళ్ళు ఆ కొంపలమడి ఈ కొంపలమడి తిరుగుతావు? ఇంకా ఎన్నాళ్ళు ఆ పాపపు అలవాట్లలో ఉంటావు? ఇంకా ఎంత సమయాన్ని తీసుకుంటావు? ఇంకా ఎన్నాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఈడయ్యవారు ఆడి ఎన్నాళ్ళు? నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకో. బాప్తిసం అనగా ఏంటి చెప్పండి? నిన్ను నీవు నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం. కాబట్టి ఆవరణంలో ఏముంది? గంగాళం ఉంది. గంగాళంలో ఏమున్నాయి? నీళ్లున్నాయి. దేనికి సాదృశ్యమై అంటే బాప్తిసానికి. బాప్తిసం తీసుకున్న వారు ఎక్కడికి రావాలి? అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఈరోజు బాప్తిసం తీసుకున్నావు, ఆదివారం పూట మందిరాలే కొట్టి ఈ కొంపలమడి ఆ కొంపలమడి ఈ బస్ స్టాండ్లో ఆ రైల్వే స్టేషన్లో ఏం పడిందిరా నాయన నీకు? ఈరోజు బాప్తిసం తీసుకున్నావు, ఈ పెళ్లిలకు ఆ పేరంటాలకు ఆదివారం పూటే. నీది ఒక బాప్తిసమా? బాప్తిసం అంటే ఏంటి అర్థం లేకుండా చేసుకుంటున్నావు. నీ బాప్తిసం సరైనదో సరైనది కాదో ఒకసారి చెక్ చేసుకో. ఒక్కసారి చెక్ చేసుకో. కడగబడిన వ్యక్తి మందిరంలో ఉండాలి, పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఏం చేయాలి? పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆవరణాల్లో పరిచర్య చేస్తూ ఉండాలి. కొడు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కడు ఏదో ఒక పని నా దేవుని కొరకు వాని ద్వారా నిత్యము జరుగుతూనే ఉండాలి. మనం బాప్తిసం తీసుకుంటాం, మందిరం పని అంటే ఆహా, పరిచర్య అంటే ఊహు. పాప నిన్నే దీవిస్తాడు కదా దేవుడు. కడగబడిన నీవు ఆవరణంలోకి వచ్చావు. ఆవరణంలో నీవు కడగబడి పరిశుద్ధ స్థలంలోకి వచ్చావు. ఏం చేయాలంటే నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉండాలి. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకి. దట్ ఈస్ ద రోల్. నీ పరిశుద్ధ
పరిశుద్ధతను కాపాడుకుంటూ ఏ మురికి మళ్ళీ నీ ఆత్మకు పట్టకుండా మందిరావరణంలో నీవు ఉండాలి, పరిశుద్ధ స్థలములో ఉండాలి, పరిచర్యలో నిమగ్నం కావాలి, ఏదో ఒక కాడి నీ మీద మోపబడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పని ఏదో నువ్వు చేస్తూ ఉండాలి నిత్యం. చుట్టం సూపులాగా నేను బాప్తిసం తీసుకున్నాను, అమావాస్యకు ఒకసారి వచ్చా, పున్నానికి ఒకసారి వచ్చా, ఆదివారం పూట అట్లా మెరిసిపోతా. ఇది మన బాప్తిసం. ఆవరణంలో కడగబడకపోతే పరిశుద్ధ స్థలానికి నువ్వు రావటానికి వెళ్ళలేదు. కొత్త నిబంధనలు ఎంతమంది మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకుని వచ్చే సంఘాల్లో కూర్చుంటున్నారు. ఎన్ని ఉపదేశాలు వింటున్నా, ఎన్ని వాక్యాలు వింటున్నా, ఎంతమంది సేవకుల దగ్గరికి వెళ్తున్నా, ఎందుకో బాప్తిసం దగ్గరికి వచ్చేసరికి, మారు మనసు వచ్చేసరికి, రక్షణ అనే ఆ పదం వచ్చేసరికి వెయిట్ 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 ఆపేస్తున్నావు, దాన్ని అక్కడ నిలిపేస్తున్నావు, వాయిదా వేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. చచ్చిపోతే నాశనమవుతావు. పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. తమాష లేపింది. రెండు ఎన్నాళ్ళున్నావు బాబు. మన కుటుంబంలో మన పితరులు చూడండి, బాప్తిసం లేకుండా ఎంతమంది సచ్చారు. వాళ్ళు నీ కంటికి కనిపించలేదా? అరే మా మామ, మా అత్త, మా మొగుడు, నా పిల్లం, నా అన్న, నా అక్క, నా బావ, నా వదిన, నా చిన్న, నా పెన్నైన, నా వాడు ఈడు, నా సుట్టం వాడు ఈడు బాప్తిసం లేకుండా సచ్చారే, నేను బాప్తిసం లేకుండా సచ్చే, అమ్మో వాళ్ళకు పట్టిన గతి నాకు పడుతుందన్న భయము నీలో ఉండి ఉపదేశము ద్వారా నీ బ్రతుకు మార్చుకొని, నీ మనసు మార్చుకొని, బాప్తిసం తీసుకొని పరిశుద్ధ స్థలంలో చేరి దేవుని పన్ను ఎప్పుడెప్పుడు చేస్తావని నా దేవుడు నీ కొరకు ఎదురుచూపులు చూస్తున్నాడే, ఎదురుచూపులు చూస్తున్నాడు. అందుకే నిలబెట్టాడు నిన్ను చంపకుండా. నువ్వేమో రేపు తీసుకుంటా, ఎల్లుండి తీసుకుంటా, మొన్నాడు తీసుకుంటా, అప్పుడు తీసుకుంటా, ఇప్పుడు తీసుకుంటా, నీ ఇష్టం. ఇది బలంతో చేసేది కాదు. బలంతో చేయడం నిమిషం పట్టదు నాకు బాప్తిసం ఇది మీకు అందరికీ. నీ ఎంతటా నీవు నీ బతుకు మార్చుకొని, నీ మనసు మార్చుకొని, ఉపదేశము ద్వారా నా జీవితాన్ని నేను కట్టుకున్నానన్నా, ఈ ఉపదేశం నా బ్రతుకును, నా జీవితాన్ని మార్చిందని నీ ఎంతటా నువ్వు వచ్చి, ఇదిగో నీళ్ళు బాప్తిసానికి ఇక ఆలస్యం ఎందుకని నీ నోట్లో నుంచి వస్తే అప్పుడు బాప్తిసం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు దైవ సేవకుడు. ఉండు ఎన్నాళ్ళు ఉంటావు. నెంబర్ 2, ఇప్పుడు అసలైన దాంట్లోకి వస్తున్నాం. బాప్తిసం తీసుకోకపోతే, రక్షణ నిర్లక్ష్యం చేస్తే, మారు మనసు పొందకపోతే వాళ్ళకి ఏ గతి పడుతుందయ్యా అంటే 2 రకాలు. నెంబర్ 1, ఒకటి వాళ్ళకై వాళ్ళ నాశనాన్ని కోరి తెచ్చుకుంటారు. నెంబర్ 2, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. నెంబర్ 2, ఇప్పుడు రక్షింపబడ్డామని, బాప్తిసము తీసుకున్నామని, మారు మనసు పొందినామని చెప్పుకుంటూ తిరుగుతుంటారు చూడు, వాళ్ళ కథ చూద్దాం. బాప్తిసముతోనే ఆగిపోయావు, కడగబడ్డావు, ఓకే రైట్, చాలా మంచిది. ఒక ఇల్లు అది ఊడ్చి అమర్చబడి చక్కగా చేయబడింది, అంతేగా. బాప్తిసం తీసుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు. మళ్ళీ బాప్తిసం తీసుకుంటే వెళ్ళిపోయిన ఇంటి దగ్గరికి మరలా ఎందుకు 7 రకాలైన దురాత్మ శక్తులు వచ్చి ఎప్పుడెప్పుడు ఇంట్లో జరబడతామా, ఎప్పుడెప్పుడు ఇంట్లో జరబడతామని చూస్తున్నాయి. ఏమైంది? ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి చక్కగా ఉందట. ఊరిక బాప్తిసం ఒక్కటి తీసుకున్నావు, నీ బతుకు ప్రార్థన చేయలేకపోతున్నావు. బాప్తిసం తీసుకున్న నీ బతుకు ఆదివారం కూడా ఒక పాట పాడలేకపోతున్నావు. బాప్తిసం తీసుకున్నావు, సంఘంలో ఒక పని నీ ద్వారా జరగడం లేదు. పైగా కడగబడిన దానను, కడగబడిన వాడను, దేని కొరకు నీవు కడగబడితివి నాయనా అని దేవుడు అడిగాడనుకో, సమాధానం ఏంటి? నువ్వు ఎందులకు కడగబడితివో నీకే సందేహముగా ఉన్నదే. ప్రభువులకు ఏమో
సమాధానం ఇచ్చేదవు? ఎందుకు అలా మౌనం వహించితిరి? ఏదో ఒకటి కక్కొచ్చు కదా, ఎందుకు బిగపట్టుకొని ఉన్నారు? ఎందుకు కడగబడితివి? ఎందుకు కడగబడితే నువ్వు కడగబడ్డావు, ఊడ్చి అమర్చబడి చక్కగా ఉంది. మళ్ళా కడగబడిన నీ దేహాన్ని ఎందుకు శత్రువు కోరుతుంది? కడగబడిన నీ శరీరాన్ని ఎందుకు శత్రువు అపహరించింది? కడగబడిన నీ శరీరంలో ఎందుకు శత్రువు తృష్ణ వేసుకొని కూర్చుంది? కడగబడిన నీ శరీరంలో ఎందుకు రోగాలు విలయ తాండవం? కడగబడిన నీ శరీరాన్ని ఎందుకు మరల అపవాదికి అవకాశం ఇస్తున్నావు? అంటే కడగబడిన వారు, రక్షింపబడిన వారు, బాప్తిసం తీసుకోవలసిన వారు చేయాల్సిన పనులు ఏవో ఉన్నాయి, అవి చేయలేకపోతున్నావు కడుకనే శత్రువు మరలా ఇంటిని కోరుకుంటుంది. ఆ ఇంటిని మరలా కోరుకుంటుంది. దీని గురించి చెప్పాలంటే ఇంకా టైం లేదు, కొద్ది విషయాలు చెప్తాను. ఈరోజు చాలామంది అండి బాప్తిసము, రక్షణ, మారు మనసు పొందిన వాళ్ళు ఒక రకంగా బాగున్నారు, రోగాలు లేకుండా. బాప్తిసము తీసుకున్నల్లా హడావిడిపోయిపోయింది. రక్షింపబడ్డావా? బాప్తిసం తీసుకున్నావా? మారు మనసు పొందావా? ఎందుకు వచ్చివే మమ్మల్ని హాస్పిటల్కి? చూసిపోదామని. దేన్ని చూసిపోయినా చూసిపోవచ్చు కదా, ఎందుకు వారాల పన్నున్న హాస్పిటల్ తిరుగుతావు? ఎందుకు వారాల పన్ను హాస్పిటల్ తిరుగుతావు? రక్షింపబడిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, మారు మనసు పొందిన నీవు ఈ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే ఇది పరిశుద్ధాత్మకు నిలయమని నీవు ఎప్పుడైతే ఆత్మ దేవుని ఈ దేహంలోనికి ఆహ్వానించగలుగుతావో, ఏ దేహంలోనికి, నీ దేహంలోనికి, నీ గుడారాన్ని ఏ రోగాలు, ఏ తెగులు రావటానికి వీలు లేదో. అటో చెప్పటో వాయమ్మ, బాప్తిసం లేనప్పుడు అదే గతే, బాప్తిసము తీసుకున్నాక ఇదే గతే. ఏంటరా మీ సమస్యలు? దేవుడు కన్ఫ్యూజన్ అయిపోతున్నాడు. వీళ్ళు బాప్తిసం తీసుకున్నా అని నన్ను అడిగినాను అనుకో, ప్రభువా నీ ఎదుట నేను నోరు విప్పేంతటి వాడు కాదు, అది నీకే తెలియను అనేదను. ఆమె అంతే కదా, అర్థం కాలేదా? మిమ్మల్ని చూస్తే బాప్తిసము తీసుకున్నలా అన్నట్లుగా ఉన్నారు. బాప్తిసము తీసుకోక మునుపు అదే దరిద్రత, అదే రోగము, అదే శాపము, అదే అపవిత్రత. బాప్తిసం తీసుకోక మునుపు శత్రువు కొంపను ఆశించా, నీ దేహం అనే కొంపను. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఒకటి ఆశించింది, ఇప్పుడు 7 వచ్చి ఆశిస్తున్నాయి. ఇంకా నీ మొదటి స్థితి, కడపడి స్థితి కంటే ఎంత దారుణంగా తయారవుతుంది. ఒకవేళ అనుకుంటున్నావేమో, నాలు లోకంలో నుండి బాగుంది, అప్పుడే మా అమ్మ మాట విని బాప్తిసం తీసుకుంటాబ్బా. నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్త. బాప్తిసము తీసుకున్న నీవు ఎందుకు మరలా నీ శరీరంలో అపవిత్రత ఏలుతున్నాయి అంటే, వినండి జాగ్రత్తగా, నీలో ఫలాలు లేవు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పమన్నా. అందరు ఏకస్వరముతో, ఏక మనస్సుతో, రేకులు లేచిపోయే విధంగా, దేవునికి వినబడే విధంగా. సమస్య ఎక్కడొచ్చిందయ్యా అంటే, బాప్తిసం తీసుకున్నావు, ఆవరణంలో కడగబడ్డావు, పరిశుద్ధ స్థలంలో చేర్చబడ్డావు. సమస్య ఎందుకు మళ్ళా శరీరాన్ని వెళ్తున్నాయి అంటే, నీలో ఫలాలు లేవు. ఒక వ్యక్తి మన రోడ్డమ్మడిట వెళ్తున్నాడు, మాడి పండ్ల చెట్టు, జామ పండ్ల చెట్టు, కాకరకాయల చెట్టు, బీకరకాయల చెట్టు, ఆ చెట్టు ఈ చెట్టు నమ్ముకుంటూ పోతున్నాడు. ఈ లోపు మన పిల్లలు వచ్చానా వేసుకుందామన్నా బాగుంటాయి, అప్పుడప్పుడు పార్థలు లేనప్పుడు వచ్చి పండ్లు తినవచ్చున్నా అని చెప్పేసి ఒక జామ చెట్టును, ఒక మాడి చెట్టును, ఒక టెంకాయ చెట్టును కొన్నారు. ఓకే, నాటారు, బాగా పెరిగింది.
6 అడుగులు 7 అడుగులు సుమారుగా బాగా ఇది పెరిగింది, పచ్చగా ఉంది. ఈడ ప్రార్థన అయిపోవడం, బయటకు పోయి చిటికెళ్ళి చూడడం. అది ఏసి సంవత్సరం అవుతుంది, కాపులేదు. వాడు అన్నాడు పక్క గ్యారంటీ 5 నెలల పంటే 6 నెలలకు కాపు కాచారంతేగా. 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. ప్రార్థన చేసావు, చెట్టు కింద కొత్తావు, పైకి చూచావు. ప్రార్థన చేసావు, చెట్టు కింద కొత్తావు, పైకి చూచావు. దేనికోసం చెప్పండరా? జానివేసలు అంటారా, మందం మాట్లాడదే అని మాట్లాడాలి మంద. దేనికోసం? దేనికోసం? ఎందుకు? ఎందుకు? ఎంత ఆశతో నాటుకున్నావు కాస్తాయని, ఎంత ఆశతో నాటుకున్నావు తిన్నామని, ఎంత ఆశతో నాటుకున్నావు. కానీ నీ ఆశలను ఏమవుతున్నాయి? నిరాశలైపోతున్నాయి. నీ ఆశలు నిష్ఫలమైపోతున్నాయి. ఏం వస్తుంది సహజంగా నీకు? సహజంగా నాటిన నీవు అది ఫలాలు నీకు ఇవ్వకపోతే సహజంగా నీకు ఏమొస్తుంది? కోపం వస్తే ఏం చేస్తావు? రూల్ ఆర్డర్ వైజ్ పోదాం. కోపం వస్తే ఏం చేస్తావు? వాట్సాప్ నాన్న, నీ పిల్లన్నో నీ కొడుకు, ఒరే ఆ బీరువ కింద గొడ్డలి తేపరా యాలనైనా దీన్ని సూచనరా. ఇది పెరిగింది తాడి చెట్టు పెరిగినట్టు తాడి చెట్టే, పెరిగింది మాడి చెట్టు పెరిగినట్టు మాడి చెట్టే, పెరిగింది జాంకాయ చెట్టు పెరిగినట్టు జాంకాయ చెట్టే. కానీ ఏం లేవు, ఫలాలు లేవు. అయితే ఏం చేస్తావు డాడీ? ఇప్పుడు నరికి పడేస్తా, నరికి పడేస్తా. ఏది ఆశించావో అది ఆశించనిది ఆ చెట్టు ఇవ్వలేదని సహజంగా నాటిన నీకు ఏ కోపం వస్తుందో, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న నిన్ను నన్ను మన సంవత్సరాలు, మన శరీరం మీద కొన్ని 70-80 సంవత్సరాలు రేపో మాపో చస్తావు, బాప్తిసము తీసుకున్నావు. కానీ నీలో ఏం లేదు? మారు మనసుకు తగిన ఫలము లేదు. నువ్వు గొడ్డలి చేత పట్టినట్లే ఇక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు. మత్తయి సువార్త ఏ వ్యక్తి కూడా ఏమో అడుగుతున్నారండి. 3వ అధ్యాయమా? రైట్. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8 నుంచి చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం నుంచి. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనుచు తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇది సబ్జెక్టు. మారు మనస్సు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, రక్షింపబడ్డావు. ముగిస్తున్నా, వినండి జాగ్రత్తగా. కానీ ఏం లేదు? ఫలము లేదు. ఫలము లేని చెట్టుకు నువ్వేం శిక్షేస్తున్నావు? నిర్దాక్షణంగా నాటావు, నీళ్ళు పోసావు, ఎరువేసావు, చుట్టూ కంచె వేసావు. అమ్మో అది ఫలిస్తుందని నా తిప్పలు పడ్డావు. కానీ ఏమైంది? అది చెట్టు అయితే పెరిగింది కానీ ఫలాలైతే లేవు. ఏం చేస్తున్నావు? మొట్టమొదటిగా ఏమడుగుతున్నావు? ఇదిగో ఇక్కడ కూడా ఈ వ్యక్తి అడుగుతున్నాడు. చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించమని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకే. బాప్తిసము తీసుకున్న నీవు ఫలాలు ఫలించలేదు కనుకనే నీ దేహానికి శిక్ష. మహానుభావుడు, పుణ్యాత్ముడు, నువ్వు తీసుకునే నిర్ణయం వాడిని తీసుకోలేడు కదా. నువ్వు లటికిన గొడ్డలు తీసుకుని టపక్కమని కొట్టేసి పడేస్తావు. కానీ ఆయన ఆ పని చేయలేడు కదా. ఆ పని చేయకుండానే ఇక్కడ నీ కొడుకు ప్రాణమిచ్చిన యేసయ్య, రక్తం కాల్చిన యేసయ్య అక్కడ కూర్చొని అయ్యా తోటమాలి రూపాన్ని వేసుకుని, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండని. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఈ ఒక్క సంవత్సరం ఉండని ప్లీజ్ డాడీ, ఒక్క సంవత్సరం ఇదిగో దీన్ని ఉంచు డాడీ, ఒక్క సంవత్సరం వాడిని ఉంచు డాడీ. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఒక్క సంవత్సరం ఉంచు డాడీ, ఈమెను ఒక్క సంవత్సరం ఉంచు డాడీ.
ఈ ఉపదేశం ద్వారా నా బతుకు మార్చుకుంటాదేమో, మనసు మార్చుకుంటాదేమో, మారు మనసు పొందుతాదేమో, బాప్తిసము తీసుకుంటాదేమో, మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తుందేమో ప్లీజ్ అని విజ్ఞాపన చేస్తున్నాడు. కనుకనే నీకు నాకు పుట్టగతులున్నాయి. లేకపోతే ఏముంది? ఈ చెట్టు వేరేనేముంది? అంతే. నన్ను చూశాడు, చాలా తైతక్కలేస్తున్నాడు. ఈ ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని బతుకు మార్చుకుంటేనా సరే, అసలు లేకపోతే కుట్టిపడేద్దాం. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా నా ప్రభు కాళ్ళ దగ్గర ముందుకు కొనసాగుతున్నా. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీరు నరికి వేయబడరు. బాప్తిసము తీసుకుని కూడా మారు మనసు పొందలేకపోతే నీకు వచ్చే శిక్షలు రెండు. నెంబర్ 1, నీ చెట్టు వేరన గొడ్డలి పెట్టబడింది. నెంబర్ 2, అవి కాల్చి నరకాగ్ని గుండానికి పడుద్రోయబడతాయి. ఇందులో సందేహం లేదు. ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో గతించిపోతున్నాయి. అవసరమైతే సంఘం నుంచి, సేవకు నుంచి, బాప్తిసం నుంచి వేరైపోవడానికి చూస్తున్నావు, కానీ ఫలిద్దాము అన్న ఆలోచన లేకుండా పోతుంది. కాపు లేని చెట్టుగా నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు? పైగా బాప్తిసం తీసుకున్న దానివే, బాప్తిసం తీసుకున్న వాడివే, ఆవరణంలో కడగబడిన వాడివే, పరిశుద్ధ స్థలంలో కూర్చున్న వాడి వాక్యాలు వింటున్నావు. కొన్ని సంవత్సరాల తరబడి ఎన్ని వాక్యాలు విన్నావు అది నీకే తెలాలి. ఇన్ని వాక్యాలు వింటున్నా 9 ఫలాలలో ఒక్క ఫలమన్నా నువ్వు ఫలించావా? ఒక్క ఫలమన్నా ఫలించావా? మిమ్మల్ని అడుగుతున్నా, నా వైపు చూడండి. పరిశుద్ధాత్మదేవుడు అడుగుతున్నాడు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు మేము మారు మనసు పొందాము, బలలో చేయిస్తున్నాము అని చెప్పే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. లైవ్లో ఉన్న బిడ్డలు, ఒక్క ఫలమన్నా ఫలించావా? ప్రభు చిత్తమైతే రేపు ఆ ఫలాల గురించి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఫలం, 9 వారాలు 9 ఫలాలు. ప్రభు చిత్తమైతే ఈ ఫలము నీలో కనిపించలేదు కనుకనే బాప్తిసము పొందిన నీకు ఈ శిక్ష. ఒక్క ఫలమన్నా ఫలిస్తున్నావా? గలతీ 5:22లో 9 రకాలైన ఫలాలు ఉన్నాయి. తీయద్దు, ముగిస్తున్నా. అసలు ఫలాలు ఉన్నాయన్న సంగతి నీకు తెలిసిందా? నేను చెట్టును, నేను మాడి చెట్టును. ఇప్పుడు నేనేం వేయాలి? నన్ను నాటినోడికి చెప్పన్నరా? నన్ను నాటినోడికి నేనేం వేయాలి? నేను మాడి పళ్ళు ఇవ్వాలని ఎవరికి తెలాలా? ఈ మాడి చెట్టుకు తెలాలా? నేను జామ చెట్టును, నన్ను నాటుకునే యజమానికి నేనేమి ఇవ్వాలి? జామ పళ్ళు ఇవ్వాలి. అంటే సేమ్ టైం సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికి యేసుక్రీస్తు రక్తము ద్వారా, శరీరం ద్వారా నన్ను నాటుకున్నాడు. ఈ లోకంలో ఉంటే పాడైతానని, అడవి పందులు వచ్చి నన్ను, నా వేరును పాడు చేస్తాయని లోకంలో నుంచి పెరిగి సంఘంలో నాటుకున్నాడు. ఇప్పుడు నాటబడిన మనకేం తెలియాలి? నాటిన నా యజమానునికి నేను ఫలాలు ఫలించే చెట్టుగా ఉండానా, ఫలాలు ఫలింపని చెట్టుగా ఉండానా? ఇది ఏనాడన్నా నీ మనసుకు, నీ మేధస్సుకు తట్టిందా? ఇవేమి తెలియకుండా లగేసుకుని పోయి ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? ఈరోజు బాప్తిసాల గురించి అవగాహన లేకుండా బాప్తిసాలు చెప్పేవాళ్ళు అలాగే చెప్తున్నారు మహానుభావులు. ఇంకా మీకేం తెలుస్తుంది? తీసుకునే వాళ్ళు అలాగే తీసుకుంటున్నారు. నీ బ్రతుకు మారకుండా, నీ జీవితం మారకుండా, నీ ప్రవర్తన విధానం మారకుండా నువ్వు ఎన్ని బాప్తిసాలు తీసుకున్న ప్రయోజనము శూన్యమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. నెంబర్ 1, మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. దానికి శిక్ష, నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. మారు మనసు పొందనుల సంగతి. మారు మనసు పొందిన తర్వాత నీకు వచ్చే శిక్ష ఏంటో తెలుసా? మారు మనసు పొంది బాప్తిసము తీసుకుని బలలో చేయి వేస్తున్నప్పటికీ నీ శరీరాన్ని ఏదో పరిపాలిస్తుంది, ఏదో నీ శరీరాన్ని ఏల్బడి చేస్తుంది. ఏంటి? ఎందుకు? బాప్తిసము తీసుకున్న నీవు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేదో నీకు వచ్చే శిక్ష ఏంటో తెలుసా? గొడ్డలి ఇప్పుడే చెట్టు వెన్న ఉంచబడింది. ఏం చేస్తాయి? గొడ్డలితో నరికి
కాల్చి పడేస్తుంది. మారు మనసు తగిన ఫలాలు ఫలించలేదనుకో, గొడ్డేలు వచ్చి నీ వేరున ఉంటుంది. ఏం చేస్తుంది? అది నరకబడుతుంది. నరికిన తర్వాత ఏమవుతావు? ఆజ్ఞలు కాల్సి అనగా గొడ్డేలు అనగా శిక్ష. ఈ శిక్ష ఏమవుతుంది? నువ్వు మరణానికి అప్పగిస్తుంది. మరణించిన వారు ఏమవుతారు? ఫలాలు లేకుండా నువ్వు మరణించినా, మారు మనసు లేకుండా నువ్వు మరణించినా నీ అంతిమయాత్ర ఎక్కడికో తెలుసా? నిత్యమైన నరకాగ్ని గుండమే. ఈ విషయాన్ని గమనించుకో. ఈ ఫలాలు ఏంటివో, నిజంగా నువ్వు రక్షింపబడినదానో రక్షింపబడలేదో వచ్చే వారం ప్రభు చిత్తమైతే ఒక్కొక్క ఫలము గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. దేవుడి ఈ వాక్కులను మన వినికిడిలో పదిలపరచునుగాక. ఈ ఉపదేశము ద్వారా మారు మనసు లేని బిడలు మారు మనసు పొందుకుందురుగాక. మారు మనసు పొందిన మనము మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుదుముగాక. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేద్దాం.